Cuties, వెల్కమ్ టు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 1404. సో టుడే ఫ్లవర్స్ ని ఎలా డ్రై చేసుకోవాలి వితౌట్ సిలికా జెల్ ఇంట్లోనే ఉండి అండ్ అలానే మనకి ఎటువంటి కాస్ట్ బడ్జెట్ లేకుండా ఈ ఫ్లవర్స్ ని డ్రై చేయడం ఎలా అని చూసేద్దాం. నేనైతే 2 ways లో చేసేస్తున్నాను. సో ఫస్ట్ వే వచ్చేసి ఈ ఫ్లవర్స్ అన్ని పెటల్స్ ని సపరేట్ చేసి ఇలా న్యూస్ పేపర్లో ప్రిజర్వ్ చేయడం అండ్ ఇంకోటి వచ్చేసి రవ్వ యూస్ చేస్తూ చేయడం. సో ఇలా అండ్ ఈ ఫ్లవర్ ప్రిజర్వేషన్ వీడియో అనేది మనకి సో వరమాల కోసం ఈ ఫ్లవర్స్ అనేవి డ్రై చేయడానికి ఈ వీడియో మేకింగ్. అండ్ ఇంకోటి మనకి అసలు నేను ఈ బిజినెస్ అనేది ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఎలా ఎవరి సపోర్ట్ స్టార్ట్ చేసే ముందు ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అనేది మీ అందరికీ చెప్పేసి టైం వచ్చేసింది. సో ఇక మొదలెడదామా క్యూటీస్? సో వీడియో ఎండ్ వరకు చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ యూట్యూబ్. హై క్యూటీస్, సో ఇవాళ మనం రోజ్ ఫ్లవర్స్ని ఎలా డ్రై చేయాలి అనేది చూస్తున్నాము. సో ఇలా నేనైతే ఇలా ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ని ఇలా సపరేట్గా పెటల్స్ లాగా తీసి ఇలా ఒక న్యూస్ పేపర్లో విడివిడిగా దూరంగా అయితే మనం పెడుతున్నాము. సో దాన్ని బట్టి మనకి ఫ్లవర్స్ ఎలా మళ్ళీ ఫ్రెష్ కలర్ చేంజ్ అవ్వకుండా ఎలా అయితే ఉండాలో సో అలా మనకు ఉంటాయి. సో ఇది నేను 2 ways అని చెప్పాను కదా. సో ఇది 1 way. సో మీకు ఇంకో వే అనేది కూడా నేను చూపిస్తాను. సో ఇదైతే ఫస్ట్ మనం ఫ్లవర్స్ ఎలా డ్రై చేసుకోవాలి అని మనం చూస్తున్నాము. సో గాయస్, సో నేను నార్మల్గా బిజినెస్ అసలు ఎలా స్టార్ట్ చేశాను, ఎందుకు స్టార్ట్ చేశాను అని అసలు ఐడియా తెలుసుకోవాలని ఉంది కదా. సో ఇంకెందుకు లేట్ గాయస్, మొదలెడదాం. నార్మల్గా ఒక MBA స్టూడెంట్, ఒక MBA అయిపోయి యాజ్ ఏ కామన్ ఉమెన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన నాకు కూడా వచ్చింది, అందరు అమ్మాయి లాగానే. సో మనకి చదువు అయిపోయాక ఇంట్లో నార్మల్గా ఏం చేస్తారు, పెళ్లి చేసి పంపించేద్దామని అనుకుంటారు. సో జనరేషన్స్ మారినా పెళ్లి అనేది మనకి కామన్ టాపిక్. సో నేను కూడా అలానే ఒక సాధారణ సీదా అమ్మాయిని గైస్. సో నాకు ఈ బిజినెస్ అనే ఆలోచన 1 year నుంచి ఉంది. అది నేను రేజిన్ ఆర్టే ఎందుకు చేయాలి అని అనుకున్నానంటే ఆర్ట్ అంటే కొంచెం అందరికీ ఇష్టమే. సో నాకు కూడా దాంట్లో చాలా ఇష్టం కలిగింది. సో అలా ఒక ఆలోచనతోటి మొదలైంది నాకు ఈ బిజినెస్ చేయాలి అని. సో నాకు ఎటువంటి సపోర్ట్ అనేది స్టార్టింగ్ లేకుండే, చదువు అయిపోయింది కదా సో ఇంకేంటి జాబ్ చేస్తలేను అని చాలామంది అని అన్నారు. నేను సర్టెన్ జాబ్స్ చేస్తూ చిన్నవి అక్కడక్కడ రిజైన్ చేస్తూ ఎడ్యుకేషన్ పర్పస్ లేకపోతే షిఫ్టింగ్ పర్పస్ నాకు కొంచెం ప్రాబ్లం అయ్యేది. సో అలా నేను చేసుకుంటూ వచ్చిన, కానీ నాకంటూ సొంతంగా ఒక చిన్న బిజినెస్ ఏదైనా చేయాలని ఉండేది గాయస్. సో నేనైతే నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో అలా షెఫ్ అవుదామని అనుకొని సో ఇలా ఒక ఆటగా టర్న్ ఓవర్ అవ్వాల్సి వస్తుంది. సో దానికి సపోర్ట్ ఎలా, ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది అని అంటే నేను ఒక స్మాల్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్ తోటి స్టార్ట్ చేశాను గాయస్. పెద్దగా ఇన్వెస్ట్మెంట్ ఏం చేయలేదు. సో ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ చేశాను. సో అలా ఒక స్టార్ట్ చేయడం అయితే చేశాను. సో స్టార్ట్ చేస్తేనే అయిపోతుందా అంటే గైస్ అయిపోదు. సో మనకి ఆర్డర్స్ కూడా ఇంపార్టెంట్. నాకైతే సోర్స్ మనీ కంటే మనకి ఆర్డర్స్ ఇంపార్టెంట్. మన ఇండివిజువాలిటీ మనం ప్రూవ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ గైస్ ఒక ఉమెన్కి ఒకటి స్టార్ట్ చేశాక. సో నేనైతే ఆర్డర్స్ రావాలని అనుకుంటున్నాను. సాధారణంగా అయితే మనకంటే ముందు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు గైస్. సో మనం ఒక పేజ్ క్రియేట్ చేసుకొని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని డెవలప్ అయ్యే వాళ్ళకి చాలా టైం పడుతుంది. సో అలా ఒక సపోర్ట్ అనేది ఉండాలి. సో నేనైతే మీ అందరి నుంచి సపోర్ట్ అండ్ లవ్ కోరుకుంటున్నాను గాయస్. నాకు సపోర్ట్ చేయండి. ఆర్డర్స్ ఏదైనా మీరు షేర్ చేసినా షేర్ చేయకపోయినా సో ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ యాజ్ ఎ ఉమెన్ ఎదగాలి అని మీ అందరి సపోర్ట్ ఉండాలని నేను అనుకుంటున్నాను గాయస్. సో సపోర్ట్ చేయండి, షేర్ చేయండి అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఎలాంటి ఆర్డర్స్ అయినా మేము చేస్తాము కస్టమైజేషన్. సో ఆర్డర్స్ కోసం నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇప్పుడు మీకు కీ చైన్స్, ఫ్లవర్ ప్రిజర్వేషన్స్ ఇలా డిఫరెంట్ వరమాల ఇలా రకరకాల ఆర్ట్స్ అనేది మనం చేస్తున్నాం. సో ఇప్పుడు స్కూల్స్లో ఫేర్వెల్కి కీ చైన్, ఫోటో కస్టమైజేషన్, ఎంగేజ్మెంట్ ప్యాటర్న్స్ ఇలా సో చేస్తున్నాం కాబట్టి సో మీకు నచ్చిన కస్టమైజేషన్స్ మీకు డోర్ స్టెప్లో మనము అన్ని రకాలుగా చేస్తాము కదా. సో మీరు ఇంకా దేనికోసమైనా వెయిట్ చేస్తున్నారా? సో వెంటనే ఆర్డర్ చేసేయండి. డూ మెసేజ్ ఫర్ కస్టమైజేషన్స్ అండ్ ఎనీ టైప్ గైస్. సో ఇంకెందుకు లేట్ గైస్, వెంటనే మెసేజ్ కోసం, ఆర్డర్ల కోసం నాకు మెసేజ్ చేసేయండి. సో నేను మీకు రెస్పాన్స్ అనేది 24 hours రెస్పాన్స్ ఇస్తాను. కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు కానీ రెస్పాన్స్ అయితే పక్కా ఉంటుంది గైస్. సో ఇలా మనం అయితే ఒక పేపర్లో మనం ఇలా ఫ్లవర్స్ ఎలాంటి ఒక ఫ్లవర్స్ని మనం ఇలా సపరేట్గా పెటల్స్ అనేది తీయడం జరిగింది. సో ఇలా పెటల్స్ అని తీసేసాక మనం ఇలా సపరేట్గా ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ మొత్తం విడ తీయడం జరుగుతుంది గాయస్. సో ఇలా విడ తీసాక నేనైతే ఇలా ఇప్పుడు మ్యాక్సిమం ఒక 2-3 days అనేది పడుతుంది టైం. వీటిని మనము ఇలా నార్మల్గా డ్రై అయిపోవాలి కాబట్టి సో మనం వీటిని అన్నిటిని ఇలా సపరేట్గా అందుకే చేస్తున్నాము. వీటికి సన్లైట్ అనేది ఉండొద్దు. సో సన్లైట్ ఉండదు కాబట్టి సో మనం వీటిని ఇలా మంచిగా సేమ్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఇలా చేస్తాం. సో నార్మల్గా అయితే వరమాల కోసం ప్రిజర్వేషన్ కాబట్టి గాయస్ సో వాళ్ళు ఇచ్చిన పూలదండలతో మనం చేస్తాము. సో ఇది ఏంటంటే నేను ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకొని చేస్తున్నాను. సో ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకున్నాం కాబట్టి చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది, మీరు చూసేయండి. సో ఇక్కడ సో ఇది సో అందుకే ఇది మనకి ఫస్ట్ ప్రాసెస్. సో ఇలా మనం అన్నిటిని మంచిగా చేసుకున్నాక ఇలా ఒక పేపర్లో ఇలా ప్రెస్ చేసుకొని వితౌట్ సన్లైట్ ఎక్స్పోజర్స్ తోటి మనము ఇలా ప్రెస్ చేసుకున్నాక
ఒక దగ్గర 4 to 5 days అనేది పెట్టేద్దాం. దాని తర్వాత మనం ఇలా తీస్తాం. సో ఇలా తీసి చూడడం వల్ల మనకి డ్రై అయిందో లేదో అని తెలుసు. అంతేగాని మనం ఓకే ఇలా అయిందా అని చూడద్దు గైస్. ఓకే, ఇది మేకింగ్ ప్రాసెస్. వెల్కమ్ టు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 1404. సో నిన్న మీకు చెప్పాను ఫ్లవర్స్ని ఎలా డ్రై చేసుకోవాలి వితౌట్ సిలికా జెల్ అట్ హోమ్ అని చెప్పేసి. సో ఇవి మనకి ఫ్రెష్ ఫ్లవర్స్ నేను తీసుకున్నవి. సో ఇలా ఫ్రెష్ ఫ్లవర్స్ని మనము ఇది ఎలా డ్రై చేద్దాము అని చూసేద్దాము. ఇది సెకండ్ వే. ఫస్ట్ వే అనేది నేను ఆల్రెడీ వీడియో చేసేసాను. సో ఇక్కడ మనం చూసేద్దాం. సో ఇలా నేను రవ్వ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో నేను ఎలా చేస్తున్నాను చూడండి. నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఫస్ట్ ఒక ఇలా రవ్వ అనేది పోస్తున్నాను. సో ఇలా రవ్వ పోయడం వల్ల నాకు నార్మల్గా అయితే సిలికా జెల్ తీసుకుంటాము. సో సిలికా జెల్ తీసుకొని ఇలా పెడతారు. నేనైతే ఇందులో మనకి రవ్వ తీసుకొని ఇలా ఫ్లవర్స్ని పెట్టడం జరుగుతుంది. సో నాకు వచ్చేసి చిన్న ఫ్లవర్స్ తీసుకుంటున్నాను కాబట్టి పెద్దగా ఇలా పెద్ద కంటైనర్స్ అవసరం లేదు. సో నేనైతే ఇలా చిన్న కంటైనర్ తీసుకున్నాను. సో ఇలా మళ్ళీ దానిపైన నుంచి మళ్ళీ రవ్వ పోస్తాను. సో దానివల్ల మనకి ఫ్లవర్స్ ఇలా మనకి ఉంటాయి. సో కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి గాయస్. సో ఇలా మనకి నేను కలర్ చేంజ్ అవ్వద్దు కాబట్టి ఇలా ఉన్న రవ్వనంతా వేసేసాను. ఆల్మోస్ట్ మనకి ఇలా ఒక ఉన్న రవ్వనంతా వేసేసి మనము ఇలా సెట్ చేసుకోవాలి. నేనైతే ఇలా అన్ని ఫ్లవర్స్ మ్యాక్సిమం ఫ్రెష్ ఫ్లవర్స్ కాబట్టి ఒక 2-3 days తర్వాత మనం చూద్దాం ఎలా వచ్చేస్తుంది అనేది. ఓకే గైస్, సో స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. హాయ్ క్యూటీస్. సో ఆఫ్టర్ 1 week నేను మీకు చూపిస్తున్నాను ఫ్లవర్స్ ఎలా డ్రై అయ్యాయి అనేది. చూడండి ఎంత చక్కగా డ్రై అయ్యాయో మనకి. సో నేను 2 ways అని చెప్పాను కదా. సో ఇది ఫస్ట్ ప్రాసెస్లో ఇది మనకి ఫ్లవర్స్ ఇలా న్యూస్ పేపర్లో డ్రై చేసుకున్నాం కదా మనము. సో చూడండి ఇలా మనకి పెటల్స్ ఎంత చక్కగా డ్రై అయిపోయాయో. కలర్ కూడా సేమ్ చేంజ్ అవ్వలేదు. నేను మీకు సెకండ్ వే కూడా చూపిస్తాను చూడండి. సో ఇది మనకి సెకండ్ వే. రవ్వ యూస్ చేస్తూ మనం ప్రిజర్వ్ చేసాం కదా ఫ్లవర్స్ని డ్రై చేసుకోవడానికి. సో ఇలా మనకి డ్రై అనేది ఏం చక్కగా అయిపోయి కలర్ కూడా చేంజ్ అవ్వలేదు. సో లైట్ మనకి ఇప్పుడు ఇది రెజిన్లో మనకి ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా మనకి హోమ్ మేడ్ థింగ్స్ తోటే మనం ఫ్లవర్స్ని ట్రై చేసుకోవచ్చు వితౌట్ సిలికా జెల్. సో గైస్ మీకు ఇలాంటి ఎన్నో ఇంకా వీడియోస్ టిప్స్ కావాలి అంటే మీరు ఏం చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి. అండ్ అలాగే మనం ఇప్పుడు ఆఫర్ అనేది మన దాంట్లో నడుస్తుంది గైస్. సో చెక్ ఇట్ అవుట్ అండ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఇట్ అండ్ డూ మెసేజ్ ఫర్ ఆర్డర్స్. ఇంకెందుకు లేట్, గెట్ స్టార్టెడ్ గైస్. థ్యాంక్ యూ.